ఈ మధ్య కాలంలోనే ఎఫ్సిడిఏ ఆఫీస్ని మీర్ఖాన్పేటలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. దీనితో పాటుగా టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులు కూడా చాలా వేగవంతంగా జరగడం చూస్తున్నాము. బ్యాక్ మై ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి జిహెచ్ఎంసి లిమిట్లో ఉంటుంది. ఓవరాల్ సర్వీస్ రోడ్ నుంచి కేవలం 600 మీటర్ డిస్టెన్స్ మాత్రమే. అదేవిధంగా 330 ఫీట్ టాటా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ అయితే ఫోర్త్ సిటీకి వెళ్తుందో ఆ రోడ్డుకు కూడా ఈ ప్రాజెక్టు కేవలం 600 మీటర్ డిస్టెన్స్ మాత్రమే. ఈ ప్రాజెక్ట్కి మరో అడ్వాంటేజ్, బిసైడ్ ఈ సిటీ సెజ్, దాదాపుగా ఈ సిటీ సెజ్ అనేటువంటిది దాదాపుగా 900+ ఎకర్స్లో ఉంటుంది. అండ్ నియర్ బై మనకి కొంగర్కలాన్ సెజ్ 600 ఎకర్స్లలో ఉంటుంది. కొంగర్కలాన్ సెజ్లో మనకి మీకు అందరికీ తెలిసిందే ఫ్యాక్స్కాన్, కెయిన్స్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీసు, ఇంకా అప్కమింగ్ కంపెనీలు ఎన్నో రాబోతున్నాయి. సో వీటన్నిటికీ దగ్గరలో అండ్ మిడిల్లో ఉన్న వెంచరు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఐసిఐసి బ్యాంక్ అప్రూవ్డ్తో ఉంది అండ్ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్తో ఉంది. ఇది ప్రజెంట్ జిహెచ్ఎంసి లిమిట్లో ఉంది. తుక్కుగూడ మున్సిపాలిటీ అండర్లో అండ్ శంషాబాద్ ఏదైతే జిహెచ్ఎంసి జోన్ ఉందో ఆ జోన్ పరిధిలోకి వస్తుందన్నమాట. ఈ ప్రాజెక్ట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే, ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి వండర్ లగూను. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 రెండు భాగాలుగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు టోటల్గా 36+ ఎకర్స్. ఈ ప్రాజెక్టు చాలా పీస్ఫుల్ ఏరియాలో ఉంటుంది. మీకు చాలా ఈ ప్రాజెక్ట్ లోపలికి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్కి లెఫ్ట్ ప్రాంతంలో మనకి ఐడెంటిఫై విల్లాస్ అనే ప్రాజెక్ట్ వస్తుంది అండ్ రైట్లో కూడా ఐడెంటిఫై విల్లాస్ వస్తుంది. ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి కానీ మీరు గమనిస్తే ఎగ్జిట్ నెంబర్ 12 వరకు ఈ లెఫ్ట్ రైట్ సర్వీస్ రోడ్ గుండా మనం గమనిస్తే ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఇది రెసిడెన్షియల్ పరంగా చాలా పీస్ఫుల్గా ఉండే ప్రదేశము. మీరు ఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకోగలిగితే ఈ ప్రాజెక్టు వితిన్ 5 ఇయర్స్లలో మీ డబుల్ రిటర్న్స్ వచ్చే అవకాశము 100కి 200% ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిట్ నెంబర్ 13 అండ్ కొంగర్కలాన్ ఏరియా ఆల్రెడీ ఈ ఏరియాలో ప్రజెంట్ 2 lakh ఎంప్లాయ్మెంట్ అబోవ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ మనకి గ్రోత్ కారిడార్ జోన్లో ఉంటుంది. ఈ గ్రోత్ కారిడార్ జోన్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి మల్టీపర్పస్ యూజ్ జోన్ అనమాట. ఇది కేవలం ఓవరాల్కి 1 కిలోమీటర్ రేడియేషన్ ప్రాంతానికి గ్రోత్ కారిడార్ జోన్, సెంట్రల్ స్క్వేర్ జోన్ అండ్ స్పెషల్ ఎకనామికల్ జోన్గా గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్లో 2031 ప్రకారంగా ఇది నిర్ణయించబడింది. ఆ జోన్లో ఉన్న ప్రాజెక్ట్ అనమాట. ఈ వండర్ లగూన్ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది అండ్ ఇన్సైడ్ మాస్టర్ ప్లాన్లో కూడా ఒక 100 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ 2 రోడ్లు మనకి అప్కమింగ్ పెద్ద రోడ్స్కి కనెక్టివిటీగా ఉంటుంది. ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఆల్రెడీ మీకు అంత ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇంకా రేటు విషయానికి వస్తే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, రేట్లో నెగోషియేషన్ ఉంటుందా ఉండదా. సరే, నెగోషియేషన్ అనేటువంటిది ప్రాజెక్ట్ విజిట్ చేసిన తర్వాత, ప్లాట్ చూసిన తర్వాత, మీరు ప్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేనేజ్మెంట్ దగ్గర కూర్చొని మన పేమెంట్ మోడ్ని బట్టి డెఫినెట్లీ నెగోషియేషన్ పార్ట్ అనేటువంటిది ఉంటుంది. మీరు రండి, ఒక ఫ్యామిలీతో విజిట్ చేయండి అండ్ ప్రాజెక్ట్ చూడండి, సరౌండింగ్ డెవలప్మెంట్ని కూడా చూడండి. మా ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని దగ్గరుండి ప్రాజెక్ట్ డీటెయిల్స్తో పాటుగా సరౌండింగ్ డెవలప్మెంట్ని కూడా దృష్టిలో ఉంచుకొని అన్నీ చూపిస్తారు. దయచేసి పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి అండ్ మీ సైట్ విజిట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.